అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఫ్రెండ్స్, ఈరోజు చేయబోయే రెసిపీ పుండికూర రోటి పచ్చడి, పుండికూర గోంగూర అని కూడా అంటారు. అయితే ఈ గోంగూర 2 కట్టలు ఎర్రది, 2 కట్టలు తెల్ల పుండికూర ఇలా తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దానికి కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి 300 గ్రాములు, పల్లి ఒక 3 స్పూన్లు, నువ్వులు 2 స్పూన్లు, సాల్ట్ 2 స్పూన్లు, 1 స్పూను ధనియాలు, 1/2 స్పూను జీలకర్ర, కొన్ని మెంతులు, ఒక 10-12 ఎల్లిపాయలు, పసుపు, పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, పోపిత్తులు. దీనికి కావలసిన పదార్థాలు. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. గోంగూర పచ్చడి ఫస్ట్ పల్లి వేయించుకున్నాం. బ్రౌన్ కలర్ వచ్చే వరకు పల్లి బాగా వేగితే చట్నీ బాగా టేస్ట్ ఉంటుంది. ఇలా దూరం వేయించుకోవాలండి పల్లీలు. ఇప్పుడు మెంతులు వేసేద్దాం. మెంతులు కూడా బాగా ఫ్రై కానిద్దాం. ఇవన్నీ ఉట్టిగానే వేయించుకోవాలి, ఆయిల్ అవసరం లేదు. నెక్స్ట్ ధనియాలు వేసేద్దాం. నెక్స్ట్ జీలకర్ర, ఇలా సువాసన వస్తుంది. బాగా ఫ్రై అయితే వేగినవన్నీ సువాసన వస్తుంది. ఇప్పుడు నువ్వులు వేసేద్దాం. బాగా ఫ్రై అయింది, మంచిగా సువాసన వస్తుంది. ఇవన్నీ ఇలాగా ఆయిల్ లేకుండా ఇలా వేయించేసుకుందాం. తీసేద్దాం, బౌల్లో తీసేద్దాం. అన్న బౌల్లో తీసేద్దాం. చేసేద్దాం. పచ్చిమిర్చి ఆయిల్ వేసి ఫ్రై చేస్తాం. ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాం. ఈ స్పూన్ తోటి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్. ఈ పచ్చడి చాలా బాగుంటుంది అండి. ఒకసారి ఇలా చేసుకొని చూడండి, చాలా టేస్టీ ఉంటుంది. ఈ ప్రాసెస్లో చేసుకోండి. మిరపకాయలు కూడా బాగా వేయించుకోవాలి. ఏదైనా మిరపకాయలు మొత్తం ఫ్రై అయిపోయింది, ఎత్తిసేద్దాం. ఉల్లిపాయలు 1 సెకండ్ ఇలా వేసుకోవాలి. ఇవి ఎక్కువ ఫ్రై కావాల్సిన అవసరం లేదు. కొద్దిగా అంతే, తీసేద్దాం. నాన్న ఈ గోంగూర మొత్తం పెట్టేద్దాం. ఏ బాండీలో పెట్టేద్దాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసేది. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసేది. ఈ స్పూన్ తోటి 4 స్పూన్లు ఆయిల్ వేసేది. ఆయిల్ వేసి మూత పెట్టేది.
నాన్న ఇది ఒకసారి ఇలా కలిపేద్దాము. ఇదంతా లోపలికి వెళ్ళిపోతుంది. కలిపేసి మూత పెట్టేద్దాం. సరే అంతా కిందికి బయట అనేస్తే ఇది ఇలా మధ్య మధ్యలో కలిపేసుకుందాం అడగటకుండా. మధ్య మధ్యలో కలిపేద్దాం. ఇది అంత కూర ఉంది కదా, మగ్గిపోయి ఎంత అయింది. పచ్చడి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. పల్లి, నువ్వులు, జీలకర్ర, ధనియాలు ఇవి ఫస్ట్ దంచేసుకుందాం. దంచేసుకున్నాం. ఇవి దంచుతుంటే ఎంత సువాసన వస్తుందో, చాలా బాగుంటుంది పచ్చడి. ఈ పచ్చడితోటి అన్నం అంతా తినేయచ్చు, చపాతీకి, రైస్కు చాలా బాగుంటుంది. అన్న ఇలా మెత్తగా దంచేసుకోవాలి. రోల్ అవైలబుల్ లేని వాళ్ళు మిక్సీలో కూడా చేసుకోవచ్చు మంచిగా. అందరి దగ్గర రోల్ ఉండవు కదా, ఇప్పుడు నా దగ్గర ఉంది అని చూపిస్తుంది. ఇలా మెత్తగా పొడి చేసేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకుని ఇప్పుడు వేయించుకున్న మిరపకాయలు ఇవి దంచేస్తాం. సాల్ట్ తీసుకున్నాం కదా, సాల్ట్ వేసేసుకున్నాం. 2 స్పూన్ల సాల్ట్. మిక్సీలో అయితే పల్లి, నువ్వులు అన్నీ మిక్సీ ఒకటేసారి వేసి మిక్సీ చేసుకోవచ్చు. ఇలా నువ్వు వేసుకోవాలన్నా. ఈ రోట్లో చేసుకున్న చట్నీలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇక రోల్ లేని వాళ్ళు మిక్సీలో చేసుకోవచ్చు. దీని టేస్ట్ దీనిదే, దాని టేస్ట్ దాని. ఇలా ఇది మెత్తగా చేసేసుకోండి. ఇది కూడా ఇలా మెత్తగా చేసుకోవాలి. కొద్దిగా కారం పక్కకు పెట్టేసుకుందాం. కారం టేస్ట్ని బట్టి వేసుకోండి. మళ్ళీ మనం కొద్దిగా టేస్ట్ చూసి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎల్లిపాయలు వేసేద్దాం. ఈ నువ్వుల పొడి వేసేసుకోండి. పల్లి నువ్వుల పొడి వేసేసుకోండి. ఇది కొద్దిగా ఇలా ఇలా చేసేద్దాం. ఈ గోంగూర వేసేద్దాం. ఇది కొద్దిగా వేసి ఇదేనా గోంగూర అంతా వేసేసి ఇలా రుద్దేసి పసుపు కూడా వేసేద్దాం. పసుపు టేస్ట్ చూసుకుందాం. ఏమైనా తగ్గింది అనిపిస్తే వేసుకోవచ్చు. సరిపోయిందన్న. నాన్న పచ్చడి అయిపోయింది. బౌల్లో తీసుకొని పోపు పెట్టేసుకున్నాం. ఇలా మొత్తం తీసేద్దాం.
గోంగూరకు పోపు పెట్టేద్దాం. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. దీంతో ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసేద్దాం. ఆయిల్ వేడెక్కింది. నెక్స్ట్ ఎండుమిర్చి 4-5 ఎండుమిర్చి సగం సగం తెచ్చుకొని వేసేసి నెక్స్ట్ కరివేపాకు కొద్దిగా పసుపు వేద్దాం. స్టవ్ ఆపేద్దాం. పచ్చళ్ళకి వేసేద్దాం. గోంగూర పచ్చడి, పుండుకూర చట్నీ టేస్ట్ చేద్దాం ఒకసారి. పిల్లలకు తినిపిద్దాము. తిన్నాను. సరే నానమ్మ చేసిన గోంగూర రోటి పచ్చడి సూపర్ ఉంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు నానమ్మ వంటలు. Bye guys. Bye.